అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులకి కొన్ని కుటుంబాలకి చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతారు. ఆ కోవకు వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు గురించి వాళ్ళు మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీలు రాజకీయంగా కానీ ప్రజాసేవలో కానీ సోషల్ సర్వీస్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలు ఎలా పనిచేశారు, ఎలా రాజకీయాల్లో ప్రజల మన్నను పొందారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేదానికి ఆ రోజులు ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు. ఇవాళ నేను చెప్పే ఈ ముగ్గురు కూడా ఈ మూడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు నోచుకోకుండా మరుగున పడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి లుక్స్లో లేకుండా ఉన్నారు. కావాలని పక్కన పెట్టారా లేకపోతే అవకాశాలు లేక పక్కన పెట్టారా అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది. అయితే ఇక్కడ ముందుగా తెలుసుకుంటే ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కూడా టీడీపీ పార్టీలోకి చేరకుండా ఈ కమ్మ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. పశ్చిమ గోదావరి నుంచి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి వీళ్ళ తండ్రి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బోర్డుకి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాడు ఎన్టీ రామారావు గారి గాలికి తట్టుకుని పశ్చిమ గోదావరి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా విజయం సాధించిన వ్యక్తి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. ఈయన సినిమా అరకు వ్యాపారాలు చేసేవారు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. వీరి తండ్రి గారు మాగంటి సీతారామస్వామి గారు కూడా గతంలో జిల్లా బోర్డు ఉన్నప్పుడు కూడా అధ్యక్షులుగా పనిచేసిన రాజకీయ కుటుంబం ఈ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారిది. ఆ తర్వాత 89లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో 98లో మంత్రివర్గంలో స్థానం సంపాదించి దేవాదాయ శాఖ, సహకార శాఖ 2 శాఖలు ఆయన మంత్రిగా పనిచేశాడు రవీంద్రనాథ్ చౌదరి గారు. అనంతరం తర్వాత జరిగిన పరిణామం వల్ల ఆయన చనిపోతే వాళ్ళ భార్యని పోటీ పెట్టి ఆవిడ కూడా మాగంటి వరలక్ష్మి గారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి నాటి కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గాలిలో 24 జిల్లాల్లో 4 జిల్లాలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 20 జిల్లాలు టీడీపీ గెలుచుకుంది. ఆ 4 జిల్లాల్లో ఒకటి పశ్చిమ గోదావరి, 2 కృష్ణా, 3 గుంటూరు. ఈ ముగ్గురు కూడా కమ్మ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు కూడా ఈ కమ్మ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్గా డైరెక్ట్ ఎలక్షన్ ఏది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ద్వారా ఎన్నుకోబడే కాదు, 17 లక్షల మంది ఓట్లతో ఎన్నుకోబడే ఎలక్షన్స్ అయ్యి ఆ రోజు. ఆ 3 ఎలక్షన్స్లో ఈ ముగ్గురు కమ్మాళ్ళు గెలిచారు. కర్నూలు నుంచి మసాలా ఈరన్న ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మసాలా ఈరన్న జిల్లా పరిషత్. ఈ నలుగురే ఆ రోజుల్లో గెలిచిన యోధులు, ఎన్టీ రామారావును ఢీకొట్టి. అలాంటి వాళ్ళు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఒకరు. ఈయన నేషనల్ అవార్డు వచ్చింది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్లకి. అలాంటి అవార్డు ఈ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారికి ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు రవీంద్రనాథ్ చౌదరి గారికి అవార్డు ఇచ్చారు. అంత రాజకీయంగా ప్రజాకర్షణలో ప్రజలకు సమస్యలను తెలుసుకుని పనిచేసిన వ్యక్తి రవీంద్రనాథ్ చౌదరి గారు. తర్వాత వాళ్ళ వారసులుగా వచ్చాడు మాగంటి బాబు. గతంలో ఈ సినిమాలను వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఈ మాగంటి బాబు. తండ్రి తల్లి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి 2004లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో ఎంపీగా కూడా పోటీ చేసి కొంతకాలం పాటు ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఈ మాగంటి బాబుకి. జిల్లాలో అన్ని రకాల పరిచయాలు అందరితో సమన్వయపరచుకోవడంలో ముందుండే వ్యక్తి మాగంటి బాబు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ లోకల్ ఎన్నికల్లో ఒక జడ్పీటీసీ ఓడిపోయితే మంత్రివర్గంలో స్థానం తొలగించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అలిగి ఆయన కాంగ్రెస్ పార్టీని వేడినాడి టీడీపీకి వెళ్ళి టీడీపీకి 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు కూడా టీడీపీ గెలిచే విధంగా కృషి చేసిన వ్యక్తి ఈ మాగంటి బాబు గారు. జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు టీడీపీ పార్టీకి గెలుచుకుంది. ఏది పశ్చిమ గోదావరి 2014 కృషి చేసి ఆ రోజు మంత్రివర్గంలో స్థానం సంపాదించి మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి ఈ మాగంటి బాబు. తర్వాత వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో కొడుకులిద్దరు చనిపోవటం కానీ ఏదన్నా కానీ రాజకీయాల్లో కొద్దిగా వెనకబడిపోయారు. టీడీపీలో ఉన్నారు, మొన్న సీట్ ఇస్తారనుకున్నారు, సీట్ ఇవ్వలేదు మొన్న. ఆ విధంగా పార్టీలోనే ఉన్నారు కానీ ఫస్ట్ ఖాళీగా కూర్చున్నారు. పార్టీ వాళ్ళకు సరైన గుర్తింపు ఇవ్వాలని మాగంటి బాబు అభిమానులు టీడీపీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రాజకీయాలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇకపోతే కృష్ణా జిల్లా వచ్చినప్పుడు పెన్నమనేని కోటేశ్వరరావు. ఈయన 1964లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు.
94 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. మధ్యలో ఒక 5 సంవత్సరాలుగా వాళ్ళ బంధువు అయిన శంకర సత్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టి మిగిలిన భాగం మొత్తం పిన్నమనేని కోటేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. చైర్మన్ అనే పదం, చైర్మన్ అంటే పిన్నమనేని కోటేశ్వరరావే. అన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి పిన్నమనేని కోటేశ్వరరావు. రాష్ట్ర రాజకీయాల్లో రమ్మన్నా సరే బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, నెదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంతమంది రమ్మన్నా కూడా రాష్ట్ర రాజకీయాలకు వెళ్లకుండా కృష్ణా జిల్లా అభివృద్ధి ప్రధానంగా పెట్టుకుని పనిచేసిన వ్యక్తి ఈ పిన్నమనేని కోటేశ్వరరావు. 5 కిలోమీటర్కి ఒక హై స్కూలు, ఊరికి 2 రోడ్లు, డొంక రోడ్లు ఉండాలి అని చెప్పి ఆ విధంగా జిల్లాని అభివృద్ధి పొందాల పడిపి ముందు తరం నాయకుల్లో 1964లో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన కాడి నుంచి గ్రామాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాలో ఉన్న 990 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పెట్టి పిలిచే సామర్థ్యం ఉన్న నాయకుడు ఈ పిన్నమనేని కోటేశ్వరరావు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా సుమారు 1964 నుంచి 94 వరకు కంటిన్యూగా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి పిన్నమనేని కోటేశ్వరరావు. మధ్యలో 2 వ్యక్తులు మట్టుకి శంకర సత్యనారాయణ గారు, కడియాల గోపాలరావు, వీళ్ళిద్దరూ మట్టుకి టీడీపీ పార్టీ తరఫున 2 సార్లు కొద్ది కాలం పాటు పనిచేశారు. అంతేగాని మొత్తం పూర్తిగా అయితే ఇన్ని సంవత్సరాల పాటు చైర్మన్ పనిచేసి చైర్మన్ అనే పదానికి పర్యాయ పదం పిన్నమనేని కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అంటే చైర్మన్, చైర్మన్ అంటే కోటేశ్వరరావు అనే విధంగా జిల్లాలో పనిచేశాడు. ఈయన 1978లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ తరఫున ముదినేపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 83 ఎన్టీ రామారావు గాలిలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి ఈ పిన్నమనేని కోటేశ్వరరావు. వారి కుమారుడు రాజకీయంగా వారసత్వంగా పిన్నమనేని కోటేశ్వరరావు గారి కుమారుడుగా పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయ అరంగేట్రం చేసి 1989లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 94 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత 99 ఎలక్షన్లో విజయం సాధించారు. 2004లోనూ విజయం సాధించారు. 2009లో బైఫర్కేషన్ అయితే గుడివాడ వచ్చి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలో నిర్వహించి మంత్రిగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఈ పిన్నమనేని వెంకటేశ్వరరావు. తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత జరిగిన ఎన్నికల్లో కోఆపరేటివ్ బ్యాంకులు గెలిచి జిల్లా బ్యాంక్ చైర్మన్, ఆప్కాప్ చైర్మన్గా కూడా విజయం సాధించారు. 2014లో టీడీపీలో చేరి పోటీ చేస్తానికి అవకాశం లేక నియోజకవర్గాలు పునర్విభజనలో నియోజకవర్గం ముదినేపల్లి పోవటం వలన అవకాశం లేక పోటీ చేయలేదు. ఇప్పుడు 2014, 19 కూడా 24లో కూడా పోటీ చేయలే. 14లో ఆ రోజు ఆప్కాప్ చైర్మన్గా ఉన్నారు 19 వరకు. ఆ తర్వాత 19, 24లో పోటీ చేయలేదు. ఆ కుటుంబం కూడా ఎదురు చూస్తుంది. వాడు ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న రాజకీయంగా ఏం చేయాలనే దాని మీద ముందుకు ఏటడుగు స్టెప్ తీసుకోవాలి, టీడీపీలో గుర్తింపు సరిగ్గా దొరకట్లేదు, ఏం చేద్దామో, టీడీపీలో ఉందామా లేకపోతే ఏం చేయాలనేది కార్యకర్తలు ఒత్తిడి పెడుతున్నారు. ఏదో ఒక స్టెప్ తీసుకోమని అడుగుతూ ఉన్నారు. అయితే టీడీపీలో ఉంటారని ఉండమని కొంతమంది, కాదు అవసరమైతే మనం పార్టీ మారాలని కొంతమంది అంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది రాబోయేలేదు కాలం నిర్ణయిస్తుంది. ఇది మన పిన్నమనేని గారి చరిత్ర. ఇకపోతే గుంటూరు ఎన్టీ రామారావు గారు గాలికి 84లో కూడా గెలిచిన వ్యక్తి దొండపనేని ఇందిర. ఈవిడ ఆలపాటి వెంకటరామయ్య గారు గతంలో మంత్రిగా పనిచేసి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఆలపాటి వెంకటరామయ్య గారు. వారి కుమార్తె దొడ్డపనేని ఇందిర 84 జరిగిన ఎన్నికల్లో డైరెక్ట్గా గుంటూరు జిల్లా నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా మల్లాది శ్రీమన్నారాయణ గారు అనే వ్యక్తి మీద మల్లాది శ్రీమన్నారాయణ టీడీపీ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి దొడ్డపనేని ఇందిర గారు పోటీ చేసి విజయం సాధించారు. ఆవిడ ఆలపాటి వెంకటరామయ్య వారసురాలుగా జిల్లా రాజకీయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి పదంలో పయనించే విధంగా కృషి చేసిన వ్యక్తి దొడ్డపనేని ఇందిర. తర్వాత పరిస్థితుల్లో ఆమె చనిపోయిన తర్వాత దొడ్డపనేని ఇందిరా గారు కూతురు డాక్టర్ ఉమా గారు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున 99లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన కుటుంబం. వారు కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. రాజకీయాల్లో ఎటు టీడీపీ సింబల్లో ఉన్నా ఎటు యాక్టివ్గా లేరు. వీరి ముగ్గురు కుటుంబాలు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పి వాళ్ళ అభిమానులంతా కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.